అందరికీ నమస్కారం. అమరావతి అది ఒక భావోద్వేగం. కానీ ఆ భావోద్వేగం వెనుక ఉన్న పర్యావరణ విధ్వంసంపై గొంతు విప్పితే అది రాజకీయం అవుతుందా? అమరావతి కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ గారిపై మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. మరి ఇందులో నిజమెంత? బొలిశెట్టి గారిపై జరిగిన వ్యక్తిగత దాడికి ఆయన ఇచ్చిన గట్టి కౌంటర్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. తను ఎక్కడో ఉత్తరాంధ్రలో వారి ముత్తాతల దగ్గర నుంచి ఎన్నో జనరేషన్స్ నుంచి ఇక్కడే పుట్టి పెరిగింది, ఇక్కడే ఉండి ఉన్న మన అమరావతి భూముల దగ్గర నుంచి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ దగ్గర నుంచి దేనికైనా సరే ముందుండి, ముఖ్యంగా మనకి దేశంలో ఉన్న ఎన్విరాన్మెంటల్ పర్యావరణ మేధావులందరినీ ఏకతాటిని పెట్టి ఈ రోజున మనకి అమరావతి భూములను కాపాడడానికి కానీ అమరావతి ప్రకృతి సమతుల్యతను కాపాడాలి, ప్రకృతి పర్యావరణం దెబ్బతినకుండా అభివృద్ధి జరగాలి అని చెప్పి ముందు నడిపిస్తున్న స్ఫూర్తినిస్తున్న శ్రీ సత్య గారిని కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు బొలిశెట్టి గారు వైసీపీ ప్రోద్బలంతో కేసులు వేశారని ఆరోపించారు. కానీ వాస్తవాలు ఏం చెబుతున్నాయి? పాయింట్ నెంబర్ 1, బొలిశెట్టి గారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసింది 2015-17 మధ్యలో. అప్పుడు వైసీపీ అధికారంలో లేదు. పైగా ఆ పార్టీతో ఆయనకి ఎలాంటి సంబంధం లేదని పబ్లిక్ రికార్డులు చెబుతున్నాయి. మరి ఈ ఆరోపణల వెనుక అర్థం ఏమిటి? బొలిశెట్టి గారి పోరాటం అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి పర్యావరణానికి అనుకూలం. అమరావతిలోని వరద మైదాన ప్రాంతం, కృష్ణా రివర్ జోన్ మరియు అతి సారవంతమైన భూములను కాపాడటమే ఆయన లక్ష్యం. నదీ గర్భంలో రాజధాని కడితే భవిష్యత్తులో వచ్చే ముప్పు గురించి ఆయన హెచ్చరించారు. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పర్యావరణ ప్రభావ అంచనా రిపోర్టులోనే ఈ ముప్పుల గురించి ఉంది. ఏబీవీ గారు ఆ రిపోర్ట్ చదివారా అని బొలిశెట్టి గారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. బొలిశెట్టి గారు కేవలం అడ్డుకునే వ్యక్తి కాదు, పరిష్కారం చూపే వ్యక్తి. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్ రోమి ఖోస్లా, పర్యావరణవేత్త విక్రమ్ సోనీలతో కలిసి నేచురల్ సిటీ, సహజ రాజధాని కాన్సెప్ట్ను ఆయన ప్రతిపాదించారు. అంతేకాదు గుంటూరు సమీపంలోని మెరక ప్రాంతాల్లో ఖర్చు లేకుండా శాశ్వత మంచినీటి సౌకర్యంతో 2 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా రాజధాని నిర్మించాలని పుస్తకం కూడా రాశారు. విశాఖవాసి అయి ఉండి కూడా విశాఖలో రాజధాని వద్దని చెప్పిన నిఖార్సైన వ్యక్తి బొలిశెట్టి. ఎన్జిటి తీర్పులో ఇలా ఉంది స్పష్టంగా: కృష్ణా నది సహజ ప్రవాహానికి ఆటంకం కలిగించకూడదు, కొండవీటి వాగు వంటి సహజ నీటి వనరులు కూర్చకూడదు, పర్యావరణ అనుమతుల్లోని ప్రతి నిబంధన పాటించాలి. బొలిశెట్టి గారు అడిగింది ఇదే. ప్రభుత్వం కోర్టులో ఇచ్చిన అఫిడవిట్లను అమలు చేయమని కోరడం అరాచకమా, లేక అబద్ధాలు చెప్పడం అరాచకమా? నేను టీడీపీ తప్పు చేసినా ఎదిరించాను, వైసీపీ తప్పు చేసినా ఎదిరించాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తప్పు చేస్తున్నా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నా పోరాటం ప్రకృతి కోసం, భావితరాల సంపద కోసం. ఇది బొలిశెట్టి గారి మాట. ఏబీవీ గారు, మీరు సర్వీసులో ఉన్నప్పుడు కాకినాడలో చేసిన పనులు, ఇంటెలిజెన్స్ చీఫ్గా వేసిన పోస్టింగుల గురించి బొలిశెట్టి గారు చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. నిజాలు మాట్లాడే గొంతున ఆరోపణలతో నొక్కలేదు. ఆధారాలు మీ ముందు ఉన్నాయి, డిస్క్రిప్షన్లో లింకులు ఉన్నాయి, మీరే చదివి తెలుసుకోండి. బొలిశెట్టి సత్యనారాయణ గారిది పర్యావరణ రక్షణ యుద్ధం. ఇందులో రాజకీయం లేదు, కేవలం పారదర్శక మాత్రమే ఉంది. ఏబీవీ గారు, వేదిక మీరే ఎంచుకోండి. చర్చకు ఆయన సిద్ధమని చెప్పారు కదా, సిద్ధం కండి, చర్చించండి, ప్రజలకు ఉపయోగపడేలా ప్రయత్నించండి.